ఈ రాత్రి కాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, ప్రతి రాత్రి మనం ప్రభువారి యొక్క రోమీలకు రాసిన పత్రికలో ఉన్న విషయాలు క్లుప్తంగా ధ్యానించి ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వినండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. స్పష్టమైన దేవుని వాక్యాన్ని వినండి. ఈరోజు మనం రోమపత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. పౌలు మొదటి 7 వచనాలలో వారికి సువార్త కొరకు నేను ఎలాగా సిద్ధపడి ఉన్నానో, అలాగే ప్రభువు కూడా ఎలాగా రక్షకుడిగా నియమింపబడి ఉన్నాడో ఈ సంగతులు తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్పాడు. కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే, ఇంతవరకు చాలాసార్లు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడట. ఆటంకం కలుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు నేను దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమోనని ప్రార్థనల యందు ఎడతెగక బ్రతిమాలుతూ ఉన్నాడు. అట్లయితే ఈ విషయంపై దేవుడే నాకు సాక్షి అని చెప్తూ ఉన్నాడు. ఇందులో మనము బాగుగా అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఊపిరి తీసుకొనుట సువార్తయే. అపోస్తలుడైన పౌలు ఊపిరి విడుచుట సువార్తయే. శ్వాస నిశ్వాసలలో సువార్త అనే ఊపిరితో అపోస్తలుడైన పౌలు బ్రతికినాడు. కాబట్టి ఈ రోమా పట్టణానికి కూడా వెళ్ళాలి అని ప్రార్థనలు చేస్తూ లెటర్ రాస్తున్నాడు. రోమా పట్టణానికి పౌలు వెళ్ళక మునిపే సువార్త వెళ్ళిపోయింది. అది కూడా పౌలు ద్వారానే. పౌలు ద్వారా వినిన అనేకులు రోమా పట్టణములో స్థిరపరచబడ్డారు. విశ్వాసమందు, ఆరాధనల యందు కొనసాగించబడుతున్నారు. తన సంఘం అక్కడ ఉందని అర్థం. అక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సువార్త చెప్పేటువంటి భారం మనలో కూడా ఉండాలి. మన కుటుంబానికి, మన సందులో, మన వీధిలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి. కాబట్టి సువార్త చెప్పుటలో మన పరుగు కడముట్టించవలసిన వారమై ఉన్నాం. 11 నుండి 15 వచనాల వరకు రేపటి రాత్రి సమయంలో ధ్యానం చేద్దాం. ప్రభువైన దేవుడు ఈ వాక్య భాగాలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయము మాకు ఇచ్చినారు. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు ఉదయకాలమున పనులకు, వ్యాపారాలకు, చేలు విషయాలై వెళ్ళారు. తిరిగి క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఈ దినానికి నాయన రాత్రికి సమకూర్చబడినారు. అందులకు స్తోత్రాలు. ఉదయకాలము నుండి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి జామయందు నీ వాక్యాన్ని మాకు వినిపించినారు, బలపరిచినారు. ఈ రాత్రి సమయంలో నా ప్రభువా, గర్భఫలాలు లేక గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని దర్శించండి, మీ నామములో బలపరచండి. వారి యొక్క శరీరాలను ముట్టండి, స్వస్థతపరచండి. నీ ఇచ్చే బహుమానాన్ని నాయన కలిగుండుటకై భార్యాభర్తలు ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభువా, బిడ్డలు వివాహాలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నా ప్రభువా, వివాహాల విషయంలో నా ప్రభువా సహాయం చేయండి.
పిల్లలకు వివాహాలు సరైన సమయంలో జరిగే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. రుణాల నుండి నాయనా వడ్డీలు సమస్యల నుండి విడుదల కలిగించండి, అభివృద్ధిని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభా, వృద్ధులుగానున్నటువంటి వారిని దర్శించండి. వారి కుటుంబములే వారిని చక్కగా చూసుకొని పోషించే భాగ్యమును దయచేయండి. వృద్ధాప్యము వారికి ఆనందమే గాని శాపముగా మార్చబడకుండున్నట్లు నీ కృపిమ్మని ప్రార్థన చేస్తున్నాము. నాయన, యవన పిల్లలను దర్శించండి, వారిని దీవించండి. యవన కాలములోనే మీ కాడి మోసేవారుగా కూడా చేయండి. నాయన, మరి ఈ పరీక్షల సీజన్లో కూడా నీ ప్రియులు మంచి మార్కులు తెచ్చుకోవటానికి సహాయం చేయండి. ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగ అవకాశముల కొరకు ఆయా ఎంట్రీలకు హాజరవుతున్నారో వారిని దర్శించి కాపాడి నాయన నీ ప్రియ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. విదేశాల్లో నాయన బాంబులు, యుద్ధము, భయంగానే ఉన్నారు. సహాయం చేయండి, నెమ్మది దయచేయండి. అలాగే ప్రయాణాలు రమ్యం అయిపోయిన తర్వాత చేయవలసిన వారై ఉన్నారు. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి కుటుంబములో నెమ్మది ఇవ్వండి, ప్రతి వారికి సహాయం దయచేయండి. రాకపోకలంతట్లో సహాయపడండి నాయన. మరి ఇంకనూ ప్రియులు ప్రయాణాలు అనేకమైన ఉంటుండగా ప్రతి ప్రయాణంలో మీ తోడు కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రియులందరినీ వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చి సహాయం చేయమని, నీ కుమారుడు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ తోడుగా ఉండును గాక. ఆమేన్.